జనసేన పార్టీ నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకి అందరికి కూడా నమస్కారం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి అంటే 29వ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ఇప్పటి వరకు ఎవరైతే జనసేన నాయకులు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేసి ఇప్పటి వరకు గుర్తింపు పొందినటువంటి నాయకులందరూ ఒక మంచి గొప్ప సదవకాశం మనకి కూడా. పార్టీలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఏ పదవులో ఆశించకుండా పనిచేసినటువంటి వారిని పార్టీ ఆఫీసు, పార్టీ క్షేత్ర స్థాయిలో గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు మన అధ్యక్షులు వారు నిర్ణయించడం జరిగింది. పార్లమెంటు వైజ్ గా ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేశారో వారందరి నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ అనే కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటివరకు మన నియోజకవర్గంలో నాయకులు, చుట్టూతో ఉన్నటువంటి కార్యకర్తలు, లేకపోతే జిల్లాల వారీగా ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో ఆ నాయకులు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇచ్చుకుంటూ వాళ్ళని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ పార్టీలో వాళ్ళని ముందు పెట్టేసి మొదటి నుంచి కష్టపడి పనిచేసేటువంటి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మాకు ఎటువంటి గుర్తింపు రావట్లేదని బాధపడతా ఉన్నారు. అటువంటి వారి కోసం మన అధ్యక్షులు గారు ఈ కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 29వ తారీఖు నుంచి మన పార్లమెంట్ కి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్షులుగాను వేసి ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, అంటే మొదటి నుంచి కష్టపడినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా అవకాశం పొందాలనే ఉద్దేశంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పంపించిన బయోడేటా ఫామ్ అనేది మీరు చేసినటువంటి కార్యక్రమాలు, మీ పార్టీలో మీ సభ్యత నమోదు చేసుకున్నటువంటి నెంబర్ ని అన్నింటినీ యాడ్ చేసి మీరు చేసిన కార్యక్రమాలని ఆ బయోడేటాలో ఏర్పాటు చేసుకొని వాటిని 29 నుంచి జరిగేటటువంటి ఈ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మీరు ఎంతవరకు చేయగలుగుతారు పార్టీలో, అంటే వార్డు స్థాయిలో చేసేవాళ్ళు వార్డు స్థాయి నాయకత్వాన్ని, గ్రామ స్థాయిలో చేసేవాళ్ళు గ్రామ స్థాయి నాయకత్వాన్ని, మండల స్థాయిలో చేసేవాళ్ళు మండల స్థాయి నాయకత్వాన్ని, అట్లానే నియోజకవర్గ స్థాయిలో చేసేవాళ్ళు నియోజకవర్గం, మీకు ఏదైతే ప్రామాణికంగా కావాలనుకుంటున్నారో దాన్ని నిర్దిష్టంగా మీరు దాంట్లో నమోదు చేసి ఆ దరఖాస్తుని శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అలాగే ఆ టీం కి అందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. కష్టపడిన ప్రతి ఒక్కరు, పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పదవి రావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అయితే వాళ్ళు అనుకున్నారో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో అదే విధంగా మీరు కూడా ఉపయోగించుకొని ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మీకు చేయగలిగినటువంటి మీరు పార్టీలో పనిచేసినప్పుడు పొందాలన్నటువంటి దాన్ని వివరంగా దాంట్లో వివరించి మీ దరఖాస్తు ఫారంని అందించాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.